సార్ నమస్తే. నమస్కారం. తమిళనాడులో విజయ్ కొత్తగా పార్టీ పెట్టాడు. అవును, చూసాం. అవును, త్వరలోనే ఎలక్షన్స్ రాబోతుంది. నెక్స్ట్ ఇయర్ అనుకుంటా ఎలక్షన్స్ రాబోతుంది. అవును. అంటే అక్కడ విజయ్ పార్టీ పెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయా? ఇతర ప్రభావం ఎంతవరకు ఉంటుంది? మొన్న కూడా భారీగా జనాలు అయ్యి వచ్చారు. అవును. ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? విజయ్ పార్టీ ప్రభావం తమిళనాడు ఎన్నికలు ఎంతవరకు? విజయ్ గారి పార్టీ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అనేటువంటివి ప్రత్యేకమైనటువంటి రాజకీయాలు. మన దేశ చరిత్రలోనే తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా తమిళనాడులో కూడా రెండు వర్గాలు ఉండేవి. శైవులు వైష్ణవుల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి. రెండు వర్గాలు అనేవి మొదటి నుంచి కూడా ఉన్నాయి తమిళనాడులో. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న చరిత్ర. అదేవిధంగా అది కొనసాగుతూనే వచ్చింది. ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పార్టీలు ప్రధానంగా ఏర్పడ్డాయి, డిఎంకే, ఏఐడిఎంకే. ఒకదానికి కరుణానిధి గారు ఉన్నారు, మరొకదానికి ఎంజీఆర్ గారు. వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క తమిళనాడుని కూడా శాసిస్తూ వచ్చారు. మరి కరుణానిధి గారు చూసుకుంటేనేమో ఆయన నాస్తికుడు, ఎంజీఆర్ గారేమో ఆస్తికుడు. ఆయన దైవాన్ని నమ్ముతాడు. కరుణానిధి గారు అసలు నమ్మడు. అసలు శ్రీరాముడు లేదంటాడు ఆయన. ఆయన సిద్ధాంతం అది. సాధారణంగా ప్రపంచంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా రెండు రకాల ప్రజలు ఉంటారు. కొంతమంది ఏమో దేవుణ్ణి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటాయి, కొంతమంది దేవుణ్ణి సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా ఏంటంటే ఒక వర్గానికి కరుణానిధి వాళ్ళు నాయకుడు అయిపోయారు. ఎందుకంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో, దేవుని నమ్మరు, ఇటువంటి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కరుణానిధి అయినటువంటి వాళ్ళు లీడర్గా అయిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. అవతల సైడ్ వాళ్ళందరూ కూడా ఏఐడిఎంకే. తర్వాత జయలలిత గారు వచ్చారు. జయలలిత గారు బ్రాహ్మణులు అయినా ఆమె విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. విపరీతమైన ఆస్తికురాలు ఆమె. భగవంతుడిని నమ్ముతారు, భగవంతుడి పూజలు విపరీతంగా చేస్తారు. అటువంటి వర్గానికి ఆమె నాయకురాలైంది. ఈ విధంగా తమిళనాడులో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి ఒక వర్గం గెలిస్తే రెండోసారి రెండో వర్గం గెలుస్తుంది. ఒకసారి డిఎంకే గెలిచింది అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏఐడిఎంకే గెలుస్తుంది, మళ్ళీ తర్వాత ఎలక్షన్ లో డిఎంకే గెలుస్తుంది. ఈ విధమైనటువంటి విధానం అక్కడ ఉంది. ఎవరైనా రెండోసారి గెలిచారంటే మనం చచ్చిపోతారు. పోయినసారి జయలలిత గారు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా, అది పరిపాలన పూర్తి చేసుకున్నారు 5 ఏళ్ళు. మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి. ఈసారి లెక్క ప్రకారం డిఎంకే గెలవాలి, కానీ ఆవిడే గెలిచారు. గెలిచిన తర్వాత చనిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక కొన్ని కాలంలో చనిపోయింది. ఈ విధమైనటువంటి విధానం కూడా తమిళనాడులో ఉంది. చాలా సెంటిమెంట్స్ ఉంటాయి తమిళనాడు. తంజావూరులో గుడి ఉంది, ఆ గుడిలో రాజకీయ నాయకుడు వెళ్తే ఖచ్చితంగా చనిపోతాడు. ఇందిరాగాంధీ గారు అలాగే చనిపోయారు. ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు కూడా చనిపోయారు, లేకపోతే అధికారం కోల్పోవడం జరిగింది. ఇదైనా నమ్మకాలు విపరీతంగా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ రాజకీయాలలో కూడా ఈ కుట్ర రాజకీయాలు, ఈ దాన్ని ఏమంటారు, రెవెంజ్ తెచ్చుకునే రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు అనేవి తమిళనాడుకి ఫేమస్. కరుణానిధి గారు, జయలలిత గారు అందుకే ఎగ్జాంపుల్. కరుణానిధి గారు జయలలిత గారిని ఎట్లా శాసనసభలో ఆమె చీర పట్టుకొని లాగి చీర పదీశారు. అది ఆమె పగబట్టి తర్వాత కూడా ఆయన్ని కూడా అరెస్ట్ చేసింది. ఆయన కూడా బట్టలు ఇప్పి మరీ అరెస్ట్ చేసింది. ఆయన డ్రెస్ కూడా పీకి మరీ అరెస్ట్ చేశారు. అదేవిధంగా కరుణానిధి గారు జయలలిత గారిని అరెస్ట్ చేసుకోవడం, ఆయన ఈతను అరెస్ట్ చేసుకోవడం, ఇట్లా కూడా ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు. అటువంటి కక్ష రాజకీయాలు ఉన్నాయి. చివరికి ఏమైందంటే జయలలిత గారు ఇంకా మరణించారు. తర్వాత కొంత కరుణానిధి గారు కూడా మరణించారు. తర్వాత స్టాలిన్ గారు ఇప్పుడు అధికారంలో వచ్చారు. మరి ఇప్పుడు ఏంటంటే రాజకీయ శూన్యత ఏర్పడింది. మరి నాస్తికులకి కరుణానిధి ఉన్నాడు, వాళ్ళ కొడుకైనటువంటి స్టాలిన్ వచ్చాడు. అతను కుమారుడు కూడా ఇచ్చాడు, ఉదయనిధి మారన్. అతను కూడా సనాతన ధర్మాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, సనాతన ధర్మం అంటే క్యాన్సర్ వంటిది, ఏదో పిచ్చి పిచ్చి కోదాలని మాటలు మాట్లాడాడు. దాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. చాలా మంది కూడా తీవ్రమైన కోపం వచ్చింది. అతనికి తెలియదు, వాస్తవానికి పూర్తిగా సనాతన ధర్మం అంటే ఏంటో అతనికి తెలియదు. తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. సనాతన ధర్మం అంటే క్యాన్సర్ వంటిది, దాన్ని తొలగించేయాలని మాట్లాడాడు ఉదయనిధి మారన్. మరి దీన్ని వ్యతిరేకించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడుకి వెళ్ళి మరి ఒక సభలో మాట్లాడారు. ఆయన మీద కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా రంగం సిద్ధమైంది తమిళనాడులో. పవన్ కళ్యాణ్ గారు కనుక తమిళనాడు వెళ్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన మీద కేసు బుక్ అయ్యి ఉంది, రెడీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు అడుగు పెడితే అప్పుడు అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడుకి వెళ్ళే దమ్ము లేదు. వెళ్తే అరెస్ట్ సిద్ధపడి వెళ్ళాలి. అటువంటి స్ట్రిక్ట్ గా ఉంది. మరి ఇటువంటిప్పుడు జయలలిత గారి ప్లేస్ లో ఎవరు అనేటువంటిది కూడా పోటీ ఏర్పడింది.
వాళ్ళలో ప్రముఖ నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, పళని గారు అని ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చిన 2-3 గ్రూపులు ఏర్పడ్డారు, వాళ్ళు 2 గ్రూపులు ఏర్పడ్డారు. మరి ఇప్పుడు ఎవరు నెక్స్ట్ అనేటువంటిది కూడా తేలట్లేదు. కొంతమంది ప్రముఖ హీరోలు అనుకున్నారు, చాలా మంది ప్రయత్నాలు చేశారు. కస్తూరి అని ఒక యాక్టర్ ట్రై చేసింది, ఆ హీరో ఒక లేడీ, ఆమె కూడా బ్రాహ్మణ వర్గం కాబట్టి, జయలలిత గారు బ్రాహ్మణ కాబట్టి నేను బ్రాహ్మణ వర్గం వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సనాతనవాదులుగా మనం ముద్ర ఇచ్చుకుందాం, ఆ పదవిలోకి వెళ్దామని. కానీ అది అందరికి సాధ్యపడట్లేదు. కొంతమంది బ్రాహ్మణ హీరోలు కూడా, తమిళనాడు బ్రాహ్మణ హీరోలు కూడా కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ ఏంటంటే పార్టీ చేత యాక్సెప్టెన్స్ పొందాలి, అది అన్నిటికంటే ముఖ్యం. ఎలక్షన్ లో పోటీ చేసి గెలవటము ప్రజల నాడీయంతో ఈ రాజకీయ పార్టీ మీద కూడా పట్టు ఉండాలి. అది చాలా చెప్పినంత ఈజీ కాదు, అది పట్టు సాధించాలి. వీళ్ళందరూ మాట్లాడాలి కదా, పెద్ద పెద్ద నాయకులకే సాధ్యపడుతుంది. మరి ఇప్పుడు ఎవరంటే ఇక అనేక మంది ప్రయత్నాలు చేశారు. కమలాసన్ గారు ట్రై చేశారు, కానీ కమలాసన్ గారు ఫెయిల్ అయిపోయారు, ఆయన గెలవలేకపోయినారు. అంతకుముందు విజయకాంత్ గారు కొంతకాలం ట్రై చేశారు, జయలలిత గారు ఉన్నప్పుడు, అప్పుడు సాధ్యపడలేదు. వాస్తవం ఏంటంటే 2 బలమైన పార్టీలు ఉన్నప్పుడు రెండింటికి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకోండి, ఏ రాష్ట్రం తీసుకోండి, ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక పార్టీ కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది, అరౌండ్ 30% ఉంటే మరొక పార్టీ కూడా అరౌండ్ 30% ఓటు బ్యాంక్ ఉంటుంది ప్రతిపక్షానికి కూడా. వీళ్ళలో ఎలక్షన్ టైంలో ఈ తటస్థులు ఎవరికి ఓటు వేస్తారో ఆ రాజకీయ పార్టీ గెలుస్తుంటుంది. ఈ తటస్థుల కోసమే ఈ ప్రచారాలు ఇవన్నీ జరిగేది. ఎందుకంటే ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఒక పార్టీ అంకితం అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఎవరు ఏం చెప్పినా వాళ్ళు వినరు. కొందరు పార్టీ వాళ్ళు కొన్ని పార్టీలకే ఓటేస్తారు, అది తప్పనిసరి అనమాట, గ్యారంటీ. ఇక్కడ మనం కూడా తీసుకున్నట్టయితే ఇప్పుడు మరి ఎలా అక్కడ వేరేటువంటి వాళ్ళు వచ్చి అందరు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఇదే అందు చూసి ఇప్పుడు విజయ్ గారు వచ్చేసారు. మరి విజయ్ గారు అనుకుంటారు తాను ఇక్కడ ఎట్లాగా రాజకీయ శూన్యత ఉంది కాబట్టి, తాను ఒక ప్రముఖ హీరో కాబట్టి తను వెళ్ళేసి తను కూడా ఏఐడిఎంకే అప్రోచ్ అయ్యాడు. కానీ ఏఐడిఎంకే ఎవరు ఆయన తిరస్కరించారు. ఎందుకంటే ఆయన వచ్చి నేను మీ హెడ్ అవుతానంటే ఆ పార్టీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? ఆల్రెడీ పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఆ పార్టీలో. ఇక్కడ ఏంటంటే ప్రజాకర్షణ కలిగినటువంటి ఒక ప్రముఖ నాయకుని చూపించుకోవాలి. అందుకని విజయ్ గారు సొంతగా పార్టీ పెట్టేశారు. సొంతగా పార్టీ పెట్టారు, కానీ ఆయన చాలా తెలివిగా కూడా స్టెప్స్ వేస్తున్నారు. ఎందుకంటే కేవలం ఒక కులానికి ఒక మతానికి అన్నటువంటి మాట కూడా రాకుండా తాను తెలివిగా కూడా తమిళం వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నాడు. ఇతను భాషని రెచ్చగొట్టే ప్రయత్నాలు, జాతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఆ విధంగా తను ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఇదేంటంటే కుల మత వివక్షత లేకుండా తమిళం వాళ్ళని నా టార్గెట్ అంటున్నాడు. తమిళ ప్రజల యొక్క ఆదరణ నాకు కావాలి అనేటువంటి మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈయన మెయిన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు విజయ్ గారికి చాలా పోలిక చూస్తున్నారు అందరూ. వీళ్ళిద్దరిలో కంపారిజన్ జరుగుతుంది. కానీ విజయ్ అనేటువంటి ఆయన పవన్ కళ్యాణ్ కాలి గోడికి సరిపోడని తెలుగు వాళ్ళు అంటుంటే, తమిళ వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మా విజయ్ కాలి గోడికి సరిపోడని వాళ్ళు అంటారు. ఎందుకంటే విజయ్ గారేమి ఒకటి కింద మనిషి కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారి కింద ఉండేవాడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉండేది, తర్వాత వచ్చినాడు. వచ్చి కూడా ఆయనకి ఇండివిజువాలిటీ లేదు. ఇప్పుడు కూడా ఒక పార్టీతో ఒప్పందం పెట్టుకొని కూటమి ప్రభుత్వం ద్వారా గెలిచాడు. కూటమిలో లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు గెలిచేవాడు కాదు. ఆ స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు అనేటువంటి మాట కూడా తమిళనాడు రాజకీయాల్లో ఉంది. విజయ్ అలా కాదు. విజయ్ తాను సింహంతో పోల్చుకున్నాడు. తాను ఒక సింహం లాంటి వాడు కాబట్టి సింహం బయటకు వస్తే మామూలు జంతువులను వేటాడదు, కేవలం ఏనుగు కుంభస్థలాన్ని కొడుతుంది. కాబట్టి ఇక్కడ ఏనుగు ఎవరో చెప్పాలి. విజయ్ అంటే స్టాలిన్ ని ఏనుగుతో పోల్చాడు ఆ విజయ్. స్టాలిన్ గారి కుంభస్థలం దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు విజయ్ అన్నమాట ఆయన చెప్పాలి. తన సింహంతో పోల్చుకున్నాడు కదా. మరి ఏనుగు కుంభస్థలం అంటే ఏనుగుని కుంభస్థలం, ఏ జంతు కుంభస్థలం పగల కొడుతున్నావు అతను ఎవరు వచ్చి చెప్పాలి. అలా పోల్చుకున్నాడు కాబట్టి మరి తనేందంటే తను ఎవరితో కూడా ఒప్పందాలు పెట్టుకోవట్లేదు. బీజేపీ తన శత్రు అని చెప్తున్నాడు. అంటే సనాతన ధర్మవాదులందరూ కాదంటున్నాడు. మరి ఇతని ఓటు బ్యాంక్ ఏంది అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే సభలకు వస్తారు. ఆ లెక్కనైతే పవన్ కళ్యాణ్ గారికి సభలకు వచ్చినంత మంది జనము విజయ్ సభలకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఎక్కడ సభ పెట్టినా సరే ఆయనకు లక్షల జనం వచ్చేవాళ్ళు. చిరంజీవి గారి సభలు పెడితే లక్షల మంది జనం వచ్చారు, కానీ అన్ని ఓట్లు పడలేదు. చిరంజీవి గారు కూడా కేవలం 18 లిమిటెడ్ అయి గెలిచారు. మొత్తం
అధికారంలో రావాల్సినంత మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా, చిరంజీవి గారికి రాలేదు, పవన్ కళ్యాణ్ గారికి అసలు రాలేదు. అవును తెలంగాణలో ఒక్కటి కూడా గెలవాల. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అవును. ఎలక్షన్ లో, ఆయన స్వయంగా ఓడిపోయాడు కదా. వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి తన లోకల్ పవర్ వల్ల అతను గెలిచాడు. అవును వాస్తవానికి ఇప్పుడు కూటమితో ఒప్పందం వల్ల చంద్రబాబు నాయుడు గారి ఓటు బ్యాంక్ ఇటు వచ్చి, ఈయన ఓటు బ్యాంక్ అటు కలిసి, బీజేపీ సపోర్ట్ చేసి ఇవన్నీ కలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు తప్ప, పవన్ కళ్యాణ్ గారి కంటే విజయే పెద్ద లీడరు అనేది వాళ్ళ మాట. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా లిమిటెడ్ గానే మీటింగ్లు పెడుతున్నాడు. ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు, ఇప్పుడు సెకండ్ మీటింగ్ పెట్టాడు. సెకండ్ మీటింగ్ లో ఆయన చాలా బీభత్సంగా మాట్లాడాడు. స్టాలిన్ గారిని పట్టుకొని అంకుల్ అంకుల్ అని అంటున్నాడు. స్టాలిన్ అంకుల్ మీది బాగాలేదు అంకుల్ అని చెప్తున్నాడు. మరి అనేక సమస్యల గురించి కూడా ప్రస్తావించాడు ఆయన. దీనికి పోటీగా డిఎంకే పార్టీ వాళ్ళు కూడా ప్రారంభించారు. నీది బాగలేదు బ్రదర్ అని చెప్పి, బ్రో అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ వాలి పోస్టుల యుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు ఇద్దరికి. అది ప్రారంభమైంది. ఏమైనా ఈ సనాతనవాదుల సపోర్ట్ తెచ్చుకుంటేనే స్టాలిన్ అనేటువంటి ఆయన గెలవడానికి అవకాశం ఉంది. సనాతనవాదులు సపోర్ట్ చేసుకోకపోతే గెలవడం అనేది పాసిబుల్ కాదు. ఈ ఎలక్షన్ టైం చూద్దాం. ఒకవేళ ఎలక్షన్ లో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఒకవేళ ఎవరు ఏ పార్టీ చెందుతారో, కాంగ్రెస్ ఏ పార్టీతో ఒప్పందం పెట్టుకుంటుంది, బీజేపీ ఏ పార్టీతో ఒప్పందం పెట్టుకుంటుంది. ఎందుకంటే తమిళనాడులో చాలా పవర్ఫుల్ బీజేపీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు తీవ్రంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయ్ అంటే స్టార్ హీరోని బీజేపీ వదులుకోదు. కానీ సనాతనవాదానికి సపోర్ట్ చేసే వాళ్ళని బీజేపీ తీసుకుంటారు. ఆయన క్రిస్టియన్ వర్గం చెందినటువంటి ఆయన కాబట్టి అది ఒక రకంగా మైనస్ పాయింట్ విజయ్ గారికి. ఆయన అలా కాకుండా అన్ని మతాలని కూడా గౌరవిస్తానని చెప్పాడు. మతాలకి కులాలకు సంబంధం లేదు, కేవలం తమిళ ప్రజలు మాత్రం కావాలి అనే భాష గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా అంతర్జాతీయ సమస్యల్ని కూడా ఆయన బయట తీసుకొస్తున్నాడు. శ్రీలంక ఆధీనంలో ఉండేటువంటి కొన్ని దీవులను ప్రస్తావించాడు ఆయన. వాటికి శ్రీలంక నుంచి విడుదల చేస్తానని ఈయన ఏదో ప్రపంచ యుద్ధం తెచ్చెట్టుకున్నాడు విజయ్ గారు. ఈయన వస్తే మళ్ళీ ప్రపంచ యుద్ధం ఏదో వస్తుందని కూడా జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు శ్రీలంక అంటే వేరే దేశం. శ్రీలంక ఆధీనంలో ఉండే కొన్ని దీవుల్ని భారత ఆధీనంలో తీసుకుంటారంటే మరి ఈయన కూడా ఏమైనా యుద్ధం చేస్తాడేమో తెలియదు. యుద్ధం చేసే విధంగా రాజకీయాల్లో ఓటు బ్యాంక్ కోసం ఏ విధంగా మాట్లాడతారు రాజకీయ నాయకులు. ఆ విధమైన ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా ఒకసారి విజయ్ గారు కూడా గెలవాలి. గెలిస్తే ఆయన పరిపాలన కూడా చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఆయన చెప్తున్నాడు అన్ని వదిలేసుకొని వచ్చాను, పొత్తున రాజకీయాల్లో రాలేదు, అన్ని మేము బేరీ చేసుకుని వచ్చానని చెప్తున్నాడు ఆయన. అంత లక్షల మంది జనం కూడా ఆయనకు వచ్చారు. చూద్దాం ఆయన ఉత్సాహం ఎంతవరకు చూపిస్తుందో చూద్దాం. ఈసారి మనకి ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి కంటే విజయ్ గారే గొప్ప స్టారు అనేటువంటి ఉద్దేశం తమిళనాడులో స్పష్టంగా చెప్తున్నారు. కానీ తెలుగు వాళ్ళు ఏంటంటే మా పవర్ స్టార్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. విజయ్ అనేవాడు మా కాలిగోటికి, పవన్ కళ్యాణ్ కాలిగోటికి సరిపడే తెలుగు వాళ్ళు అంటారు. తమిళనాడులో ఏమో పవన్ కళ్యాణ్ అని మా విజయ్ కాలిగోటికి సరిపడే వాళ్ళు అంటారు. వాళ్ళ మాట వాళ్ళది, మన మాట మంది. చూద్దాం ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్ లో తెలుస్తుంది. అప్పుడు కనుక నిజంగా విజయ్ గెలిచినట్టయితే అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప హీరో, గొప్ప రాజకీయ నాయకుడు అని కూడా ఫ్యాన్స్ కూడా భావిస్తారు. ఓకే, థ్యాంక్ యూ.